అరవండి కోడి పిల్లలు. కోడి పిల్లలు నాటకం చేద్దాము. కోడి పిల్లలు అరవండి. తల్లి పిల్లలకి మేత పెడుతుంది అనమాట. మేత పెట్టు పిల్లలకి. అరవండి. కోడి పిల్లలు నేను బయట ఊరు వెళ్ళేసి వస్తాను, బజార్కి వెళ్ళేసి వస్తాను. నేను మళ్ళీ తినడానికి ఒక నక్క వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరే అమ్మా నండి. కోడి పిల్లలు ఈరోజు మీరు ఎక్కడ పడుకుంటున్నారు? ఈరోజు మేము మా తల్లి గుడ్లో పడుకుంటున్నాం. మా తల్లి చేసిన గూట్లో పడుకుంటున్నాం. దగ్గరికి అయ్యో ఈ కోడి పిల్లలు తెలియదా ఇక్కడ ముందు పెట్టి కోడి పిల్లలు ఈరోజు మీరు ఎక్కడ పడుకుంటున్నారు? ఈరోజు మేము పొయ్యిలో పడుకుంటాం. అయ్యో ఈ కోడి పిల్లలు మళ్ళీ తెలియదు ఇక్కడ ముక్కులు పెట్టినాయి. ఇట్లా పట్టుకొచ్చేసేయండి మళ్ళీ అక్కడి నుంచి. కోడి పిల్లలు ఈరోజు మీరు ఎక్కడ పడుకుంటున్నారు? ఈరోజు మేము గడ్బొమ్మలో పడుకుంటున్నాం. గడ్డి మామూలుకి వెళ్ళాను. అయ్యే కోడి పిల్లలు బాగా తెలియక నన్ను చంపేసి నక్క వచ్చింది కదా, మీరు నక్కని ఎలాగూ చంపేశారు మీ అమ్మకి చెప్పండి. ఈ కథ వల్ల తెలిసినది ఏమిటి? అపాయం వచ్చినప్పుడు భయపడకూడదు, అపాయం అప్పుడు తగిన ఆలోచన చేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా నాటక రూపంలో చేశాం కదా కోడి పిల్లల కదా, మీకు ఎలా అనిపించింది? సరదాగా అనిపించిందా? ఇంకా కొత్తగా బాగుందా? అలాగే కథలు ఇలా నాటక రూపంలో స్కిట్ లాగా ఇంకా మనం చాలా చేసుకుందాం. ఓకేనా?